శ్రీమాత్రే నమః. నమస్కారం. వేదాలు, బ్రాహ్మణ్యాలు, ఉపనిషత్తులనే పునాదుల పైన మన సనాతన ధర్మం నిలబడింది. గణపతి ఆవిర్భావం ఎలా జరిగింది, అసలు ఈ గణపతి ఆరాధన మొదటి నుంచి ఉండేదా అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం. మాండ్యూక్య ఉపనిషత్తు వైశ్వానర అనే రూపాన్ని వివరిస్తూ 19 ముఖాలు గల వైశ్వానర రూపంలోని ప్రధాన ముఖం గజముఖము అని చెప్పింది. అహం వైశ్వానరో భూత్వా అన్న మాట ప్రకారం శ్రీహరే గజముఖుడైన వైశ్వానరుడు. ఋగ్వేదం గణేశుడిని 2 మంత్రాలతో కీర్తిస్తుంది. గణానాం త్వాం అన్న మంత్రంలోని మొదటి చివరి అక్షరాల కలయిక గం. గౌరీపుత్రుడైన గణపతి ఈ గం అనే బీజాక్షరానికి అధిదేవత. ఓంకార తత్వమే గణపతి. తతశ్చ ఓం ఇది ధ్వనిర్భూతు గజాకారః అని గణేశ తాపిని తెలియజేస్తోంది. ఈ ప్రణవాక్షరాన్ని గణేశ సంకేతంగా భావించింది వేదం. మీరు ఒక్కసారి సంస్కృతంలో రాసే ఓం గమనించండి. ప్రధాన భాగం తొండాన్ని, కుడి భాగం మోదకాన్ని, పైభాగం గణపతి శిరస్సు పైన ఉండే అర్ధచంద్రాకృతిని పోలి ఉంటుంది. అందుకే ముందుగా విఘ్న నివారణకి ఓంకారాన్ని ఉచ్చరిస్తాం. చూడండి, ఏదైనా మంత్రం మొదలుపెట్టేటప్పుడు ఓంకారంతోనే మొదలవుతుంది. అందుకే గణపతి మంత్రాధిష్టాన దేవత. పురాణాలు గణపతి ఆవిర్భావం గురించి అనేక విధాలుగా వర్ణిస్తాయి. ఒక్కొక్క పురాణంలో, అంటే పద్మ పురాణంలో ఒక విధంగా, స్కాంధ పురాణంలో ఒక విధంగా, లింగ పురాణంలో ఒక విధంగా వివరిస్తూ ఉంటాయండి. దానివల్ల మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక్కొక్క కల్పంలో గణపతి ఆవిర్భావం ఒక్కొక్క విధంగా జరిగినట్టు మనం అర్థం చేసుకోవాలి. పినాకి భార్య తనుజోద్భవ అన్నట్లు గౌరీదేవి దేహ వ్యర్థం నుంచి గణేశుడు జన్మించాడనే స్కాంధ పురాణ కథ బహుళ ప్రచారంలో ఉన్న విషయం మనకి తెలిసిందే. బ్రహ్మ వైవర్త పురాణం పార్వతీ పరమేశ్వరులు పుత్ర భిక్షకై శ్రీహరిని ప్రార్థించగా గణపతి ఆవిర్భావం జరిగింది అని తెలియజేస్తోంది. లింగ పురాణం తవావతారో దైత్వానాం వినాశాయ మమాత్మజ దేవానాం ఉపకారార్థం ద్విజానాం బ్రహ్మవాదినాం అంటూ సదాశివుడు తన పుత్రుడిని ఆశీర్వదించాడు అని తెలియజేస్తుంది. పద్మ సంహిత శ్రీ మహావిష్ణు పంచరూపాలలో ఒకటైన ప్రద్యుమ్న రూపం నుంచి ప్రభవించిన వాడే ఈ గణేశుడు అని వర్ణిస్తుంది. పాంచారాత్ర ఆగమ శాస్త్రం గణపతి ఆదిమూర్తి, గజవదనుడని, ముక్తిదాత అని పేర్కొంది. సర్వజీవ ప్రణేతారం వందే విజయదం హరిం. సమస్త జీవులకు విఘ్నాలను తొలగించి విజయం కటాక్షించే పరమాత్మ గణేశుడు. దివ్య తత్వాలను పరిచయం చేసే శాస్త్రమే శిల్పశాస్త్రం. అందుకే మన సంప్రదాయంలో విగ్రహారాధనకి విశిష్ట స్థానం ఉంది. ప్రతిమాను అప్రబుద్ధానాం, విగ్రహ ఆరాధన ద్వారా జ్ఞానం లభిస్తుంది అని దీని అర్థం. శీఘ్రంగా కోరిన కోర్కెలు తీర్చి అనుగ్రహించే దేవతగా పేరున్న క్షిప్ర గణపతి విగ్రహ లక్షణాలను
క్రియాసారం అనే గ్రంథం చక్కగా వివరించింది. చతుర్భుజం బహుత్కుక్షిం సర్వలక్ష్మణ సంయుతం సర్వాభరణ సంయుక్తం నాగయజ్ఞోపవీతినం. 4 చేతులు, పెద్ద పొట్ట, పామునే యజ్ఞోపవీతంగా ధరించిన సర్వలక్షణ శోభితుడు, అనేక ఆభరణ యుక్తుడు గణేశుడు. శ్రీరాముడు అసలు గణపతిని పూజించాడా? గణపతి ఆరాధన మన దేశంలోనేనా, ఇతర దేశాలలో కూడా అప్పట్లో ఉండేదా, ఇప్పుడు ఉందా? అసలు ఈ అంతుచిక్కని ఈ వింత దేవుడు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సెలవు. స్వస్తి.